అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టడీ సర్కిల్. ఈరోజు అలంకారాలు చూద్దామండి. అలంకారం అంటే ఇల్లు, మనిషి, పెళ్ళి, మండపం, ఫంక్షన్ హాలు, వాహనం ఏదైనా సరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాం. అప్పుడే ఆ వస్తువు అందంగా కనిపిస్తుంది. అట్లానే పద్యాలలో, కవితల్లో కూడా వినసొంపుగా ఉండడానికి అలంకారం అనేది అవసరం. ఇది మన బడి, అక్షరాల గుడి, సరస్వతీదేవి ఒడి, మనకు నేర్పును నడవడి, పోదాం పద బడివడి. చూసారండి, ఇదంతా ఏ అలంకారము? అంత్యాన్ప్రాస అలంకారము. బడి, గుడి, ఒడి, నడవడి, వడివడి అనేవి అంత్యాన్ప్రాస అలంకారం. పై కవితలో డి అనే అక్షరం అనేకసార్లు రావడం వల్ల కవిత అందంగా వినసొంపుగా ఉన్నది. ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం. ఆ అందం శబ్దం వల్ల వచ్చింది. చూసారండి, ఆ అందం దేనివల్ల వచ్చింది? శబ్దం వల్ల వచ్చింది. కాబట్టి శబ్దాలంకారం. అర్థం వల్ల అందం కలిగితే అదే అర్ధాలంకారం. ఇప్పుడు ఒక శబ్దాలంకారం గురించి చూద్దాం. ఓకే, ఏంటిది? ఇక్కడైతే మీకు అంత్యాన్ప్రాస అలంకారం అని అర్థమైంది కదా. ఇక్కడ మనకు డాక్టర్ సి నారాయణ రెడ్డి పాటలన్నీ అంత్యాన్ప్రాస అలంకారంలో ఉంటాయండి. ఒకసారి మీరు విని చూడండి. ఓకే. గడగడ వడకుచు తడబడి జారి పడెను. గడగడ వణుకుచు తడబడి జారి పడెను. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. పై రెండు వాక్యాలు ఎక్కువసార్లు వచ్చిన హల్లు ఏది? ఏంటిదండి? ఫస్ట్ వాక్యంలో డ అనేది వచ్చింది. గడ డ, గడ డ, వడ కుచు, వడ డ, తడ బడి, తడ బడి, జారి పడే డెను. ఇలా డ అనేది అనేక సార్లు వచ్చింది. నెక్స్ట్ ట అనే అక్షరాలు అనేక సార్లు వచ్చాయి రెండో వాక్యంలో. రత్తమ్మ అంటే తక్ తావొత్తు, రత్త, అత్త తక్ తావొత్తు, కొత్త తక్ తావొత్తు, దుత్తలో, దుత్త అంటే ఇక్కడ పాత్ర, దుత్త తక్ తావొత్తు. ఓకే, ఇలా అనేక సార్లు వచ్చింది. ఇట్లా ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. వృత్యానుప్రాస అలంకారము అంటే ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అని అంటారు. నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం. హల్లుల జంట అర్థభేదంతో అవ్యవధానంగా వస్తే చేకానుప్రాస అలంకారము అంటారు. అవ్యవధానము అంటే వెంట వెంటనే వస్తే అని అర్థం. నీటిలో పడిన తేలు తేలుతుందా, తేలు తేలుతుందా? వాక్యంలో తేలు తేలు అనే పదాలకు అర్థాలు వేరువేరుగా ఉన్నాయి. ఆ పదాలు వెంట వెంటనే ప్రయోగించబడ్డాయి. హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే వాడబడితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. చూసారండి, హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే ప్రయోగించబడితే దాన్ని ఏమంటారు? చేకానుప్రాస అలంకారము అంటారు. మొన్న 2026 టెట్లో అడిగిన ప్రశ్న ఇది. హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే ప్రయోగించబడితే దాన్ని చేకానుప్రాస అలంకారము అంటారు. కొన్ని ఉదాహరణలు చూసినట్టయితే తొక్క తొక్కరాదు, తొక్క తొక్కరాదు, నిప్పులో పడితే కాలు కాలుతుంది, కాలు కాలుతుంది, తమ్మునికి చెప్పు చెప్పు తెగిపోకుండా నడవమని, చెప్పు చెప్పు. ఓకే. నెక్స్ట్ అతిశయోక్తి అలంకారం. ఏదైనా ఒక వస్తువును కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడమే అతిశయోక్తి. ఓకే. హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది అతిశయోక్తి అలంకారం. 2026లో కూడా అడిగిందండి. హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి, కానీ అవి నిజంగా ఆకాశాన్ని తాకవు. కానీ వాటిని ఎక్కువ చేసి చెప్పడం వల్ల ఆకాశాన్ని తాకుతున్నాయి అని అంటున్నాం. ఓకే, ఇక్కడ అర్థమైంది కదా అండి. చూడండి, గంధపద్యం ఒకటి ఉదాహరణ ఇచ్చాడండి. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉన్నది, అభిరం తాటి చెట్టు అంత పొడవు ఉన్నాడు. ఇవన్నీ అతిశయోక్తి కదా. మా ఊర్లో సముద్రం, ఊరే చిన్నగా ఉంటుందా, అందులో సముద్రం అంతా చెరువు ఉంటుందా? అది అతిశయోక్తి. అభిరామ్ తాటి చెట్టు అంత పొడవు, తాటి చెట్టు అంటేనే ఇంత పొడవు ఉంటుంది, అంత పొడవు ఉంటాడు అభిరామ్ అంటే అతిశయోక్తి అలంకారం. ఏదైనా అంటే ఒకే వస్తువు ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారము అని. ఓకే. నెక్స్ట్ స్వభావోక్తి అలంకారం చూద్దాం. శివాజీ ఎర్రబడిన కనులతో, అదిరిపడే పై పెదవితో, ఘన హూంకారంతో, కదలాడే కనుబొమ్మ ముడితో గర్జిస్తూ గౌరవించదగిన పూజించదగిన స్త్రీని బంధించి అవమానిస్తావా అని సోందేవుని మందలించాడు.
పై వాక్యంలో కన్నులు ఎర్రబడడం, పై పెదవి అదరడం, గట్టిగా హుంకరించడం, కనుబొమ్మ ముడి కదలాడడం, కోపంగా ఉన్నప్పుడు కలిగే స్వభావాలు. ఇట్లా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం కూడా ఒక అలంకారమే. దీన్నే స్వభావోక్తి అలంకారము. ఏం లేదండి, స్వభావోక్తి అలంకారం అంటే ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారం. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఏంటి, ఎలా ఉంటుంది, కనుబొమ్మ కదలాడింది, తర్వాత ఇంకేంటిది గట్టిగా హుంకరించిండు, తర్వాత కన్నులు ఎర్రబడ్డాయి, పై పెదవి అదిరింది, ఇట్లా గట్టిగా మాట్లాడిండు అంటే ఇవన్నీ ఉన్నవి ఉన్నట్లుగా కనబడే స్వభావాలే స్వభావోక్తి అలంకారం. చూడండి, స్వభావోక్తి అలంకారం అంటే విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారం. జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగునే గెద్దుతున్నాయి. పై వాక్యంలో అలంకారం. ఏం అలంకారం ఇది? స్వభావోక్తి అలంకారం. చూడండి, జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి అనేది స్వభావోక్తి అలంకారం. నెక్స్ట్ రూపక అలంకారం. ఉపమేయానికి ఉపమానానికి భేదం అంటే తేడా ఉన్న లేనట్లు చెప్పేదే రూపక అలంకారం. ఒక్కసారి ఉదాహరణలు చూద్దామండి. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపచేస్తాడు. బతుకుబాటులో గెలుపు ఓటములు సహజం. వానజాన చినుకు పూలను చల్లింది. నవ్వుల నావలో తుల్లుతూ పయనిస్తున్న. పై వాక్యాలను గమనించారు కదా, ఏం అర్థమైంది? ఓకే, మొదటి వాక్యంలో జ్ఞానమే జ్యోతిగా చెప్పబడింది. ఇందులో జ్ఞానం అనేది ఉపమేయం, జ్యోతి అనేది ఉపమానం. ఈ రెండింటికి భేదం లేనట్లు అంటే అభేదంగా చెప్పబడింది. ఇట్లా అభేదం చెప్పడాన్ని రూపకలంకారం అంటారు. అంటే చూడండి, ఉపమేయానికి ఉపమానానికి భేదం అంటే తేడా ఉన్న లేనట్లు చెప్పేదే రూపకలంకారము. నగర అరణ్య హోరు నరుడు జీవన కోశ. ఇందులో నగరం అనేది ఉపమేయం, అరణ్యము అనేది ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన నగరానికి ఉపమానమైన అరణ్యానికి భేదం ఉన్నా లేనట్లు చెప్పబడింది. కాబట్టి ఇది రూపకలంకారం. అంటే రూపకలంకారం అంటే ఈజీగా గుర్తుపెట్టుకోండి, భేదం ఉన్నా కూడా అభేదం చెప్పడాన్ని రూపకలంకారము అంటారు. భేదం లేనట్లుగా చెప్పబడేదే రూపకలంకారము. ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెప్పేదే రూపకలంకారము. ఈ విధంగా ఏ విధంగా అయినా చెప్పవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ యమక అలంకారం. యమక అలంకారము చూద్దామండి. లేమ ధనుజుల గెలవగ లేమ నీవేల కడిగి లేచితివిటురా. లేమ ధనుజుల గెలువగా లేమ నీవేల కడిగి లేచితివిటురా. లేమ లేమ పారజూసిన పరసేన పారజూచు. పై ఉదాహరణలో మీరు రాసిన సమాధానాల ద్వారా మీరు ఈ విషయాన్ని గుర్తించి ఉంటారు. అంటే శబ్దంతో కూడిన పదాలు రెండుసార్లు వచ్చాయి. ఇటువంటి పదాలు ఒకే శబ్దంతో ఉన్న అర్థంలో తేడా ఉన్నది. ఒక పదం వచ్చిన తర్వాత మరలా అదే పదం రావడం గమనించారు కదా. లేమ అనే పదం రెండుసార్లు వచ్చింది. మొదటి పాదంలో లేమ అంటే శ్రీ అనే అర్థంలో, రెండవ లేమను చాలమా అంటే గెలువజాలమా అనే అర్థంలో ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా పారజూచు పదం రెండు అర్థాల్లో ప్రయోగించబడింది. మొదటి పదానికి అర్థం తేరి పారజూపడం, రెండవ పదానికి అర్థం పారిపోవడానికి చూపిస్తుంది. ఇటువంటి పదప్రయోగం జరిగినట్లయితే దీన్ని యమకము అంటారు. యమకం లక్షణం గురించి తెలుసుకుందాము. పదాలు తిరిగి తిరిగి వస్తువు అర్థభేదం కలిగి ఉంటే అది యమక అలంకారం. పదాల విరుపు వల్ల అర్థభేదం సృష్టించడం దీని ప్రత్యేకత. చూడండి, యమక అలంకారము అంటే పదాలు తిరిగి తిరిగి వస్తువు అర్థభేదం కలిగి ఉండేదే యమక అలంకారం. పదాలు తిరిగి తిరిగి వస్తువు అర్ధభేదం కలిగి ఉండేదే యమక అలంకారము. ఈ పదాల విరుపు వల్ల అర్ధభేదం అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ శ్లేష అలంకారం. శ్లేష అలంకారము అంటే నానార్థాలు కలిగి ఉండే అలంకారమే శ్లేష అలంకారం. అనేక నానార్థాలు కలిగి ఉండేది శ్లేష అలంకారం. మిమ్ము మాధవుడు రక్షించుకాక. మిమ్ము మాధవుడు అంటే విష్ణువు రక్షించుకాక.
మేము ఉమాదేవుడు అంటే శివుడు రక్షించుకాక. ఉమాదేవుడు ఉమా ఉమా శివుడు రక్షించుకాక. మానవ జీవనం సుకుమారం. మానవ అంటే ఆధునిక జీవనం సుకుమారమైనది. మానవ అంటే మనిషి జీవనం సుకుమారమైనది. చూసారా ఇక్కడ పై అర్థాలను మనం గమనించాం కదా. అంటే ఒకే శబ్దం రెండు వేరు వేరు అర్థాలను ఇస్తుంది. విభిన్న అర్థాలను ఆశ్రయించి ఉన్నది కాబట్టే దీన్ని శ్లేష అలంకారం అని అంటాము. నానార్థాలు కలిగి ఉండే అలంకారమే శ్లేష అలంకారం. ఇక్కడ రాజు కువలయనందకరుడు నీ వెలవచ్చెదవు. రాజు కువలయనందకరుడు. రాజు అంటే ఇక్కడ చంద్రుడు పరిపాలకుడు అవుతుంది. కువలయం అంటే కలువలు అవుతుంది, భూమి అవుతుంది. నీవెలా వచ్చేదవు, నీవు ఎలా వచ్చినవు, నీవు ఎలా ఎలా అంటే ఎలా ఎలా అంటే ఎట్లా పరిపాలిస్తావు అని అర్థం. ఎందుకు అని కూడా అర్థమవుతుంది. ఈ వాక్యాల్లో చూడండి ఒక్కసారి అలంకారాలను గుర్తించినట్టయితే మా బీడాకులు తెచ్చివ్వండి అంటే మామిడాకులు అని కూడా అర్థం వస్తుంది. వాడి కత్తి తీసుకోండి. వాడి కత్తి, వాడి అంటే వాడి యొక్క పదునైన కత్తి, వాడి కత్తి, వాడి చేతుల్లో కత్తి తీసుకోండి, లేకపోతే వాడి కత్తి, వాడి అయినా అంటే పదునైన కత్తినైనా తీసుకోండి అని అర్థం. ఆమె లత పక్కనే నిల్చున్నది. ఆమె లత. లత అంటే ఇక్కడ పేరు అనేది లత అవుతుంది. లత అంటే తీగ కూడా అవుతుంది, చెట్టు యొక్క తీగ. అమ్మాయి అవుతుంది, తీగ అవుతుంది. ఓకే, అలా ఈ విధంగా అనేక నానార్థాలు కలిగి ఉన్న అలంకారమే శ్లేష అలంకారం. ఇవన్నిటిలో డిఎస్లో వచ్చిన అలంకారాలే అండి. అందుకే నేను టెక్స్ట్ బుక్ను ఆశ్రయించుకొని ఈ అలంకారాలన్నీ సందులు సమాసాలు ఏవైనా వీడియో టెక్స్ట్ బుక్ను తీసుకొని చెప్తున్నానండి. ఓకే అండి.